శివయ్య ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ భారతదేశంలోనే ఖ్యాతి వహించిన మంత్రాలయం గురించి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకుందామండి. పూజ్యాయ రాఘవేంద్రాయ శతధర్మరథాయ చ అనంతాం కల్పవృక్షాయ భజతాం కామధేనువే అని గురుని స్మరణ మనం చేసుకుంటూ ఉంటాం కదా. భారతదేశంలోనే ఖ్యాతి వహించిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఇది మంత్రాలయము. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంగా వెలుగొందుతోంది. రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10,000కు పై మంది భక్తులు, పర్యాటకులు నిత్యము వేంచేస్తూ ఉంటారు. అంత మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వ మఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వావతారం శ్రీ మహావిష్ణువు. భక్త పారాయణంలో ఒకడైన ప్రహ్లాదుడు అప్పుడు యజ్ఞాలు యాగాలు చేసిన స్థలంగా మంత్రాలయానికి పూర్వగాథ ఉంది. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్తులు అంటే జీవ సమాధి కావాలని స్వామివారు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ తల్లి ఎవరో కాదండి, సాక్షాత్ రేణుకాంబ స్వరూపిణి రాఘవేంద్ర స్వామి వారిని ఇక్కడే ఉండాలని ఆజ్ఞాపించిందట అమ్మవారు. దీంతో స్వామి అక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావన వస్తులు అయ్యారు. అప్పటి నుండి నిత్యం రాఘవేంద్ర స్వామివారు బృందావనానికి వేద పండితులు మంత్రోచ్చారణలు, రామనామ జపాలు చేస్తూ ఉండడం వల్ల మంత్రాలయంగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది మంత్రోచ్చారణలు చేస్తూ ఉండడం వల్ల మంత్రాలయంగా మారిందని పెద్దలు చెప్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత అయిన మంచాలమ్మను దర్శించుకొని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనబట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు అంటే స్వామివారి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు. ఈయన తల్లిదండ్రులకు 3వ సంతానము. 1595 సంవత్సరంలో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాలు అధ్యయనం చేశాడు. యుక్త వయసు వచ్చేసరికి విద్యాసారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరిస్తాడు. స్వామివారు సంసారిక జీవితం కూడా కొనసాగించారండి. స్వామివారికి భార్య సరస్వతీబాయి, ఒక కుమారుడు లక్ష్మణాచార్యుడు కూడా ఉన్నారు. సంసార జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించినప్పుడు మార్చుకున్న పేరే రాఘవేంద్రుడిగా మార్చుకున్నారు స్వామివారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుండి కర్ణాటక ప్రాంతాలను విస్తారంగా స్వామివారు తిరిగాడు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడని చరిత్ర చెప్తూ ఉంది. అనంతరము పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చి రాఘవేంద్రుడు ఇక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించాడు. ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంత్రాలయ గ్రామాన్ని దానంగా స్వీకరించాడు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్ళి రాఘవేంద్ర స్వామి అక్కడున్న రాయితోనే తన బృందావనాన్ని ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకటాచార్యని ఆజ్ఞాపించాడంట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాముల స్వామివారికి 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏండ్లు పూజలు అందుకుంటుందని, ఆ బండరాయికి వరం ఉందని, ఆ బండరాయితోనే తను బృందావనాన్ని నిర్మించుకోవాలని రాఘవేంద్ర స్వామి వారు కోరుకుంటాడంటే 350 సంవత్సరాలకు పైమాటే తుంగభద్ర నది తీరంలో స్వామివారు జీవ సమాధి అయ్యారని
చెప్తారు. విష్ణు స్వరూపమైన సాలగ్రామాలు విష్ణు స్వరూపాలు కదండి. 700 సాలగ్రామాలతో స్వామివారి బృందావనం కప్పబడిందని చెప్తారు. 1671లో రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయంలో జీవసమాధి పొందారని చరిత్ర చెప్తూ ఉంది. ఇంతటి మహామహిమాన్వితమైన మంత్రాలయం దర్శనం వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ఆలయ సన్నిధిలోకి వెళితే సకల కష్టములు తొలగిపోతాయని, గురు కృప మనపై ఉంటుందని భక్తుల విశ్వాసం. గురు ధ్యానం వలన గురు కృప మనకు తప్పక కలుగుతుందని, గురు రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉంటే మనందరికీ మంచి జరుగుతుందని, వీలైన వాళ్ళు తప్పకుండా మహామహిమాన్వితమైన రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన మంత్రాలయంని తప్పక దర్శించుకోండి. గురు కృపను పొందండి. గురు కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ. మా వీడియోలని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.